ఒక 2 డేస్ ఆగి 2 డేస్ వర్క్ చేసి 2 డేస్. సో ఓకే, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ ఫస్ట్. హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఇవాళ అయితే మన పని క్లీనింగ్. మొత్తానికి ఎక్కడికక్కడ కొంచెం ప్యాకింగ్ టైప్ అయితే చేసేసి అలా పెట్టేశాను. ఇందులో అయితే గ్యాస్ లేదు, బట్ రేపు పెడతాము. ఓకే, గ్యాస్ స్టవ్. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే క్లీనింగ్ చేయాలి. 2 రూమ్స్ క్లీనింగ్ చేయాలి. ఆల్రెడీ సర్ఫ్ వాటర్ కలిపి పెట్టుకున్నాం మగ్గులో. పైప్ కూడా తెచ్చేసుకున్నాం. రెసి మన ఇంట్లోకి పాము వచ్చింది గాయ్స్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఈ ఆటతో మనకంతా అయిపోతుంది. రేపటితో ఇక మొత్తాన్ని ముగించేసుకొని వెళ్ళిపోవడమే. సో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. రూమ్ 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 అని అనే కాడి నుండి నా ఇంటికి వెళ్తున్నా అని చెప్పే కాడికి వచ్చి అలా ఇల్లు అలా అలవాటైన వెంటనే నేను ఇది ఖాళీ చేసేయాల్సి వస్తుంది. అండ్ హోప్ బెటర్ థింగ్స్ విల్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్. ఓకే, మన వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇదంతా నేను చూపించుకుంటూ వర్క్ అయితే చేయలేను, బట్ కొన్ని క్లిప్స్ తీసుకోవడానికి ట్రై చేశాను. ఎందుకంటే నేను కూడా పని చేశాను ఒకప్పుడు, నేను ఇలా చేశానా అని నాకు కూడా చెప్పుకోవడానికి చూసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి. ఓకే, క్లీన్ చేద్దాం. మన చీపిరి అంకుల్ వాళ్ళు యూజ్ చేసి మొత్తం పాడగొట్టేశారు. సో అంకుల్ వాళ్ళు చీపిరి తెచ్చుకున్నాం. నాకు ఎందుకు ఇలాంటి చీపిరి నచ్చదు, కొబ్బరి పుల్లల చీపిరి అయితేనే నచ్చింది. అండ్ ఇవన్నీ చేసిన తర్వాత లోపలికి వస్తే ఎమ్మటి అడుగులు పడతాయి అని చెప్పేసి నేను బయట కొన్ని గిన్నెలు కొన్ని బట్టలు పెట్టుకున్నాను వాష్ చేయడానికి. సో ఆ అయ్యేలోపు ఇవి కొంచెం ఎండ కొడుతుంది కాబట్టి పలాగా టేబుల్ ఫ్యాన్ ఇస్తాం కాబట్టి తొందరగానే తొందరగానే డ్రై అవుతుంది. Jumping bella la dum bare dare dare ro dande dare da da ralle. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. సారీ అమ్మా, ఎలా చేస్తారమ్మా మీరు పండగలు వచ్చినప్పుడు ఈ పనులన్నీ? గైస్, దిస్ ఈస్ నాట్ ఓవర్ యాక్షన్. రియల్గా నేను ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకొని వచ్చు, ఆ అల్మరాలు సెల్ఫ్లు అన్నీ క్లీన్ చేసుకొని వచ్చాక, బట్ చెప్తున్నాను తినకుండా అస్సలు చేయకండి. ఇగో నేను చేసేదో పని ఇదే, తినకుండా చేయడం. మా నాన్నప్పటికీ అన్నాడు తినకుండా ఏం చెప్తాను, తిండి తర్వాత ఏదైనా ముందు తినాలి, తిన్న తర్వాతే పని చేయాలి అని అంటే నా హెచ్చు వద్దు, నాకేం వద్దు, నేను ఎప్పుడు బ్రష్ చేసి వచ్చాక తింటూ ఉంటే సాయంత్రం అయిపోతుంది. అందుకే నేను ఇప్పుడు డైరెక్ట్గా చేసేసి తర్వాత ఫ్రెష్ అయ్యేలోపు రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసుకొని తర్వాత ఏమైనా తింటాలి అని అన్నా. అస్సలు కరెక్ట్ కాదు ఇది. ఇది అస్సలు కరెక్ట్ కాదు. అయితే ఫస్ట్ అది ఇద్దాం, చచ్చిపోతా. లేకపోతే నేను ఇప్పుడు గింజలు మింగేస్తే ఒకసారి బ్యాక్ టు 2010s అట్లా బ్యాక్కి వెళ్ళిపోదాం. 2009, 2008 అట్లా ఆ టైంకి వెళ్ళిపోదాం. ఒకవేళ నేను ఇప్పుడు గింజలు తినేస్తే అంటే నా కడుపులో చెట్టు మానేసి అది గొంతులో నుండి, చెవులలో నుండి, ముక్కులో ఉన్న రంధ్రాల నుండి కొమ్మలు బయటకు వచ్చేసి వాటికి కాయలు కాస్తాయి. చిన్నప్పుడే వాడినదమ్మా. ఉపశమనం కోసం, అదే కొంచెం రిలీఫ్నెస్ కోసం నేను లెమన్ వాటర్ తాగిన విత్ సాల్ట్. నాకు షుగర్ అస్సలు వేసుకోబుద్ది కాదు. ఈవెన్ నాకున్న ఇప్పుడు ఈ డ్రిజీనెస్కి అది బెటర్ సాల్ట్తో చెప్తారు కదా. సో అంతా నాకు లేదు కాబట్టి నేను మీకు ఏం చెప్పాలి. అయితే చాలా సముద్రం చేసేసినాం. యూ కెన్ సీ హియర్ సముద్రం. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూడా క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత దెన్ ఫ్రెష్ అప్, దెన్ ఫుడ్. ఇక నేను చేసుకోను. మా నాన్నకి మళ్ళీ కొద్దిగా సిగ్గు లేకుండా మొన్ననే డాడీ 300 కట్ట ఆర్డర్ చేయి అని అన్న కొట్టిన. ఇప్పుడు మళ్ళీ 200 అడుగుతుంది. ఏం చేద్దాం, పడినా కదా మనం ఫుల్ఫిల్ చేయాలి కదా. మన తర్వాత వాళ్ళ ఫుల్ఫిల్స్ని ఫిల్ చేద్దాం. ఓకే. సో ఈ వీక్లో నేను ఎంత హెయిర్ ఫాల్ చూసానంటే నాకు ఒక 2-3 వీక్స్ హెయిర్ లాస్ అయితే ఎంత హెయిర్ లాస్ అవుతుంది అనిపిస్తుందో అంత హెయిర్ ఫాల్ చూసిన. ఎందుకంటే ఈ డస్ట్ ఇదంతా నేను ఫస్ట్ టైం కదా ఇవంతా చేయడం. అఫ్ కోర్స్ ఎఫెక్ట్ అవుతుంది,
సో మీరు నా లెక్క షో ఆఫ్కి ఇట్లా పెట్టకోకుండా, ఎందుకంటే నాకు ఇట్లా మసూదా లెక్క ముసుగులు వేసుకొని చేసి నాకు రాదు, నాకు అంత మంచిగా అనిపించదు, సఫోకేషన్ అనిపిస్తుంది. సో నేను ఇలాంటి వుడెన్ కొమ్తో ఇలాంటి బండపళ్ళతో దువ్వితేనే నాకు ఇంత హెయిర్ లాస్ ఉందంటే, జస్ట్ ఇన్ కేస్ ఆలోచించండి, నేను ఒక సన్నపళ్ళ దువ్వెంతో దువ్వుంటే నేను ఎంత హెయిర్ ఇది చేసుకునేదాన్ని. ఆల్రెడీ డ్యామేజ్డ్, ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్ అవుతుంది అనుకుంటే ఈ 1 వీక్ నేను ఒక 2 వీక్స్ చేసిన హెయిర్ కేర్ మొత్తం ఈ 1 వీక్ నేను ఉన్న డస్ట్ వల్ల మొత్తం పోయింది, అంతా పోయింది. చాలా బాధగా ఉంది గాయస్. ఉన్నదే ఇప్పుడు మన గుండె మీద ఉన్నాయే 2 ఎంట్రికలు అనుకుందాం. ఆ 2 ఎంట్రికల్లో ఒక ఎంట్రిక పోయిందంటే ఇక సర్వం పోయినట్టే కదా గాయస్. ఇప్పుడు కొంచెం నా ముఖం ఏమైనా చూడదగినట్టుంది కదా కొంచెం, లేకపోతే ఎప్పుడో మూడు వేసుకొని జిడ్డు కారుకుంటా, ఇంకా లిటరలీ స్నానం చేయలేదు కూడా, బట్ ఇంకా దారుణంగా కనిపించేదాన్ని, స్నానం చేసినా కూడా చేయనట్టే కనిపించేదాన్ని. సో ఇదే నేను స్నాక్స్ అండ్ రోల్లో ఆర్డర్ పెట్టుకున్నా, నాకు అరౌండ్ 123కి అలా వచ్చింది మొత్తం డెలివరీ ఛార్జెస్తో కలిపి. దీని ప్రైస్ అయితే 100 పడ్డది, ఎందుకంటే ఫ్లాష్ సేల్ ఉంది. నాకు ఈ ఉస్సు ఒక దగ్గర ఉంటే నేను నా వల్ల కాదు, షా ఉండేసి సౌండ్. ఇప్పుడు నేను స్టేజ్ ట్యూన్ అని కూడా నాకు ట్యూన్ అని వస్తుంది. సో స్టేజ్ ట్యూన్కి కూడా నాకు అట్లా పలకడం రాదనమాట. సో అదంతా సోదెందుకు కానీ వచ్చేసింది, తినేద్దాం. బాగుంది, వరంగల్లో ఉండేటోళ్ళు ట్రై చేయండి. స్నాక్స్ అండ్ రోల్ ఫ్రైడ్ రైస్ ప్లస్ చికెన్ మంచూరియా. జనరల్గా నేను మంచూరియా తినాను వెజ్ అట్లా, బట్ చికెన్ మంచూరియాలో చికెన్ ఉంటుంది కాబట్టి తింటాను నేను. రేపు కలుద్దాం బాయ్. చూడండి చాలా చాలా బాగుంటుంది. ఇంకా అర్థం కాదు ఏంటంటే నాకు ఏమనిపించట్లేదు, సమ్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్లా ఉన్నాయి. నేను ఫస్ట్ డే వచ్చేసి మా డాడీ వాళ్ళంతా ఇక్కడంతా సదిరేసి వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా అనిపిస్తుందో అట్లా. ఇప్పుడు మీకు ఈ సౌండ్ వినిపిస్తుందా, కోయిలా సంథింగ్, అలాంటి బర్డ్స్ సౌండ్ కూడా అక్కడ నాకు వస్తాయో లేవో తెలియదు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా నేను పెద్ద బయటకు వచ్చి ఎంజాయ్ చేసింది ఏం లేదు, నేను ఇలా కూర్చొని, ఎందుకంటే చల్లగా ఉందని చెప్పేసి బయటకు వచ్చిన. అండ్ హెయిర్ చూసినగా ఘోరంగా హెయిర్ ఫాల్ ఘోరం అవుతుంది. ఇంకా మళ్ళీ రూమ్లో కూర్చొని దువ్వితే ఇంకా గలీజ్ అవుతుంది, ఇక శుభ్రం చేసినట్టు కూడా ఏమనిపించదు కదా అని చెప్పేసి నాకు హెయిర్ అంతా క్లీన్ చేసి ఇప్పుడు బయటకు వచ్చిన. నాకు ఏమో చెప్పడానికి అవుతలేదు, నా లాంగ్వేజ్ కూడా మిక్స్డ్ కూని అయిపోయింది మొత్తం. ఇంతకుముందు స్టార్టింగ్లో ఎవరైనా మాట్లాడుతుంటే ఆంధ్రానా అనేది, ఇప్పుడు కొంచెం తెలంగాణ వర్డ్స్ కూడా మిక్స్ అవుతున్నాయి. బట్ ఎంత మాట్లాడినా దే విల్ ఆస్క్ ఆంధ్రానా ఖమ్మమ్మ అట్లా అడుగుతారనమాట. బట్ మేము ఉండే దగ్గర చాలా ప్యూర్గా మాట్లాడుతుండే తెలుగు, ఇట్లాగి ఇవన్నీ మాట్లాడేది కాదు. మా ఫ్రెండ్స్ కిన్నెరసాని సైడ్ నుండి మొండికట్ట అనే ఊరు నుండి వచ్చిన వాళ్ళు మాట్లాడుతుండే ఇట్లా. అయితే ఫస్ట్ టైం వాళ్ళు ఊకాలి అన్నప్పుడు నాకు అర్థం కాదు, ఊకాలి అవుపిస్తలేదా అట్లా, ఏంది వర్డ్స్ ఏంది అని చాలా అనుకునేది. తర్వాత వరంగల్ వచ్చాక లేటర్ ఆన్ రియలైజ్ అయినాం తెలంగాణ వచ్చింది. స్లాంగ్ ఉంటుంది, తెలంగాణ స్లాంగ్ ఉంటుంది, వర్డ్స్ ఉంటాయి, ఒక్కో రీజియన్ లొకాలిటీని బట్టి కొన్ని వర్డ్స్ ఉంటాయి. సో అట్లా అనమాట. వరంగల్ వచ్చి ఆల్మోస్ట్ 4 years అవ్వడానికి వస్తుంది. 2021లో వచ్చాను నేను. నవంబర్ వస్తే అయిపోతుంది, 4 years అయిపోతుంది. బట్ కొంచెం ఏదో తెలియని ఫీలింగ్, చెప్పడానికి కూడా రావట్లేదు. 4 yearsలో 2 years నేను ప్రైవేట్ హాస్టల్లో ఉన్నా, ఇంకొక 2 years అండ్ ఆల్మోస్ట్ 1.5 year నేను ఇలా ఒక రూమ్ తీసుకొని అలోన్గా నాది నేను హ్యాండిల్ చేసుకుంటూ, నేను చెయ్యలేను, నా వల్ల కాదేమో, ఏ అమ్మాయి వల్ల కాదేమో అనుకునే పనులు కూడా నేను కొన్ని చేసి, ఓకే మనం ఉండగలం, మనం చేయగలం, పేరెంట్స్ కూడా మన మీద నమ్మకం పెట్టుకొని ఇలా పంపిస్తారు మనల్ని అని చెప్పేసి, వీటి కోసం నేను దేనికోసం కూడా చాలా ఇబ్బంది ఏం పెట్టలేదు మా పేరెంట్స్ని. వన్ కైండ్ ఆఫ్ ఇబ్బంది అయింది ఇలా ఉంచడం, ఎంతైనా అమ్మాయి కాబట్టి సేఫ్టీ గురించి ఉంటుంది. బట్ నేను అడిగాను, వాళ్ళు నో అన్నారు, మళ్ళీ ఒకసారి అడిగాను, ఓకే అన్నారు. సో ఏదైనా మా ఇంట్లో ఇలానే జరిగింది నాకు సంబంధించిన వరకు. ఫస్ట్ నో, దెన్ ఆఫ్టర్ దట్ ఓకే చూద్దాం, ఆలోచిద్దాం, దెన్ లేటర్ యా ఓకే చూసుకో, ఓకే చేసుకో, నీకు నచ్చింది చెయ్యి, అట్లా అనమాట. థ్యాంక్ యూ మా నాన్న. The next day. హలో పిల్లలు,
హలో పిల్లలు. ఓకే, ఇవాళ లాస్ట్ డే మనం ఇక్కడ ఉండడం. ఆఫ్టర్నూన్ ఎవరో లిఫ్ట్ వేసి లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి, అది అట్లనే వస్తుంది. సో ఇవాళ లాస్ట్ కదా, సో నేను తలస్నానం చేసేసి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి బయలుదేరుతున్నా. సో టెంపుల్కి వెళ్ళే ముందు ఇవాళతో లాస్ట్ కాబట్టి నేను మా అంకుల్ వాళ్ళు ఇచ్చిన తులసి చెట్టుకి నీళ్ళు పోయడం కూడా ఇవాళ లాస్ట్. సో తులసి చెట్టుకు నీళ్ళు పోసేసి మనం టెంపుల్కి వెళ్దాం, సరేనా? బాయ్. నాకు అర్థం కాక అడుగుతాను, అలా ఎలా ఓపెన్ చేసి వెళ్ళిపోతారు? కొంచెం నేను బయటకు వెళ్ళి చూస్తే కొంచెమే ఓపెన్ ఉంటుందేమో ఎక్కడో అని చెప్పేసి అనుకున్నాను. గ్రౌండ్ ఫ్లోర్లోనే అంత బార్లాగా ఓపెన్ చేసేసి వెళ్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊరికనే రావు ఓనర్స్కి కోపాలు. తాళాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? అరే తాళాలు రా, ఇప్పుడు ఈ ఇంటికి కాకపోయినా మనం నెక్స్ట్ ఇంటికి వాడుకోవాలి కదా. అమ్మో, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్కే కోపాలు వచ్చేస్తాయి పేరెంట్స్కి. ఎక్కడున్నారు రా? ఇప్పుడు ఇక్కడ వరకు అంటే టెంపుల్ పక్క సందులోనే కాబట్టి నేను జనరల్గా యాజ్ యూజువల్గా గొల్లం పెట్టేసి వెళ్తా కానీ తెయ్యాను. బట్ తాళాలి. ఓకే, థ్యాంక్ గాడ్ దొరికే. ఇప్పుడు ఇట్లా కూడా వదిలేసి వెళ్ళలేనులేండి, ఈ వీడియో పెట్టాక చంపుతారు మళ్ళీ. నువ్వు ఎప్పుడు ఇలానే వెళ్తావా అని చెప్పి తిడతారు. అలాంటి మా చెల్లి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నేను ఇట్లానే వెళ్తున్నా అని చెప్తే తిట్టింది. వెళ్ళేటప్పుడు కంపల్సరీగా తాళాలు వేసి వెళ్ళాలని. నేను చాలా చిన్నగా మాట్లాడుతున్నా, ఐఎమ్ సారీ. ఇంత ఎనర్జీ రావట్లేదు నాకు, ఇంత పెద్ద పెద్ద గట్టి గట్టి మాట్లాడే అంత రావట్లేదు. సో అడ్జస్ట్ అవ్వండి. ఈ బిట్ వరకు కొంచెం వాల్యూమ్ పెంచుకోండి, లేకపోతే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే బాయ్. టెంపుల్కి వెళ్ళొచ్చాక కలుగుతాం. నేను చేసిన హడావుడికి డాడీ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళకోకుండా నా దగ్గరకు వస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి 3-4 అవుతుంది. ఇక వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ షిఫ్టింగ్ ఇవ్వాలే చేయాలి, 13వ తారీఖు వద్దని చెప్పేసి మా డాడీ అంటాను. అట్లా అనుకున్నప్పుడు లేట్ చేస్తే నడవదు కదా అని చెప్పేసి నేను నైట్ కూడా చెప్పిన, తొందరగా రండి, మనం వెళ్ళి మనం అంతా చేసుకోవాలి, మళ్ళీ లేట్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటే సరే అని వాళ్ళు 8:30 తర్వాతే స్టార్ట్ అయిపోయారు. మా చెల్లకు మెసేజ్ చేసిన, డాడీని లేపి రెడీ అవ్వి తొందరగా రండి అంటే ఆల్రెడీ స్టార్టెడ్ అని పెట్టింది. సో ఓకే వీళ్ళు స్టార్ట్ అయిపోయారు. ఇప్పుడు నేను వాళ్ళకి అందరికీ రైస్ ఉండాలి. వాళ్ళు వచ్చేదే 5 మెంబర్స్, మా అన్నయ్య, మా మమ్మీ, డాడీ, చెల్లి, తమ్ముడు. సో వాళ్ళు 5 మెంబర్స్, నేను 6. సో మా 6 మెంబర్స్కి రైస్. నాకు రైస్ ఇక రైస్ కుక్కర్ 2 బౌల్స్ వచ్చాయి కాబట్టి అది ప్రాబ్లం లేదు. మా డాడీ పప్పు చేయమన్నారు. సో నేను కొంచెం నాకు చేయగలిగింది ఏదైనా మంచిగా వచ్చిందంటే నేను రియలైజ్ అయింది ఈ ఇయర్స్లో పప్పు ఒకటే ఓకే బెటర్గా చేయగలను. అంటే మిగతా వాటికి కొంతమంది కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా, అంటే ఇట్లా చేస్తుంటే బాగుండేది, ఇట్లా ఉంటే మంచిగా ఉంటుంది, అట్లా నాకే డౌట్ఫుల్గా ఉంటుంది నేను ఏమైనా చేసినప్పుడు. బట్ పప్పు ఓకే అనిపిస్తుంది, మంచిగానే చేస్తా. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసేసా. సో మన పేరెంట్స్ వచ్చేస్తాను. అయ్యా నేను రైస్ కుక్కరే బంద్ చేయాలి. అన్నం ఎక్కువైతే వచ్చేసారు. ధర్మసాగర్ నేనే చెప్దాం అనుకున్నా, చూసి ఫోన్ చేద్దాం అనుకున్నా, కానీ ఆల్రెడీ ఇటే వస్తున్నారు కదా అని చెప్పేసి. ఎవరు ఏంటది కేక్ తింటా సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. నొప్పి రావట్లేదా? అది షుగర్. దాని ఫుల్ రీసౌండ్ వస్తుంది. నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు ఎట్లుందో అట్లుంది ఇప్పుడు. ఖాళీ ఎందుకంటే వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళ తాళం కూడా లేదు. మనం ఇంకా కొత్త తాళం కొనుక్కుంటాం. తాళం అయితే ఇక్కడికి ఇచ్చేస్తాం. బట్ ఇది మా సింధు ఇచ్చిన బొమ్మ. ఆ ఫీలింగ్ కొంచెం సాడ్గా ఉంది, బట్ ఓకే. బొమ్మ తీసేసుకొని తాళం పెట్టుకుంటాం.
నిజం అన్నయ్య ట్రాలీలో వెళ్ళాలా అక్కడికే ఉందా నాకు ఫ్రీగా అంటే అక్కడ కొన్ని లొకేషన్స్ ఉంది మరి మేబీ ఆ లొకేషన్లో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా ఫైనలీ లేదు తీసుకెళ్ళే ఫస్ట్ ఫ్రిడ్జ్ ఉందా హీరో ఉందా అన్నాడు అదేం లేవయ్యా బాబు అంటే వాడు చిన్న ట్రాలీ 700 అన్నాడు అది తీసుకొస్తా మరి సరిపోతుంది సార్ 2 రౌండ్లు అయితే 1200 ఇక 2 రౌండ్లు అయితే అమ్మ మరీ నువ్వు దారుణంగా చెప్తాను చెత్తలో వేసే సామాన్లు అక్కున్నాయి అని చెప్పేసి అది చూడు ఎంత బాగున్నాయి నీట్గా బ్యాచులర్స్ అంతే ఉంటాయి మరి ఫ్యామిలీ గల్లో అయితే డబ్బాల్లో సదిరి మంచిగా ప్యాక్ చేయించుకొని పోతారు పెద్ద ట్రాలీలో ఇంతకుముందు నేను ఇక్కడే జిమ్కి వచ్చేదాన్ని ఆ 5th ఫ్లోర్ బాగుండేది పవర్ హౌస్ ఫిట్నెస్ సెంటర్ ఇట్లానే కొంచెం వాళ్ళిద్దరు వరంగల్ మనం ప్లేస్ పిల్లి రావచ్చు ఖమ్మం వెళ్ళినప్పుడు రజిత వాళ్ళ తమ్ముడు అక్కడ కనపడ్డాడు నన్ను చూసినా వీడు ఎప్పుడో వాడిని మన టీ కొంటున్నప్పుడు చూసిన నా దగ్గరకు వస్తుండు కానీ నేనెవరు అని నేను కూడా పట్టించుకోవాలి మరి ఆయన నా దగ్గరికి వచ్చి మాట్లాడతాడు కొత్తుండు నవ్వుతాడు ఈయనెవరు నన్ను చూసి నవ్వుతుండే అని నేను తర్వాత ఈ పిల్లి రావుకంతా స్నాప్ నాకు కూడా పెట్టండి స్నాప్ మీ అమ్మ ఖమ్మం వచ్చిందని పెట్టింది నేను ఇదే లక్ష్మీ వాళ్ళ పాతిల్లు లెఫ్ట్కి అగో ఇది చూడు మైసూర్ బేక్ ఎంత బాగుంది రాని కూడా రాదంట రాదంట ఇక్కడ డాడీకి అడుగు ఎక్కడున్నావు ఏం చెప్తున్నావు ఎక్కడా టిఆర్ఎస్ ఆఫీస్ అంట టిఆర్ఎస్ ఆఫీస్ ఎక్కడ ఉంది ఇక్కడ వచ్చేసాన్రా పుల్లడా సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం చదివేసిన తర్వాత వాటర్ లేవు వాటర్ తెచ్చుకున్నాక బయటకు వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాం ఏమేమి చేసామని చూడాలంటే ఫర్దర్ వీడియోస్లో చూసేయండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ మీకు బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్